నమస్కారం, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా బాగా నచ్చితే పే చేసుకుని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మీరు పంపే రూపాయి అయినా కూడా నాకు అది చాలా 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 ఇంపార్టెంట్ అండ్ చాలా పెద్దది. లెబనాన్లోని హెజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తూ కీలక నేతలను హతమారుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే నస్రల్లా సహా హెజ్బుల్లా కీలక నేతలు ఇజ్రాయెల్ దాడుల్లో హతమయ్యారు. ఈ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ఏ క్షణమైనా ఇజ్రాయెల్పై దాడులు మొదలు పెట్టొచ్చు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమెరికా ఇరాన్కు గట్టి వార్నింగ్ ఇచ్చింది. ఇజ్రాయెల్పై ఇరాన్ గనుక ప్రత్యక్ష దాడులు చేస్తే అందుకు ఇరాన్ గట్టి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందంటూ అమెరికా రక్షణ మంత్రి ఆస్టిన్ లాయిడ్ హెచ్చరించాడు. ఇజ్రాయెల్కు తనకు తాను కాపాడుకునే హక్కు ఉందని, ఈ హక్కును ఎవరు కాలరాయాలని చూసినా వాళ్ళు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సిందేనని వార్నింగ్ ఇచ్చాడు. గత సంవత్సరం అక్టోబర్ 7న హమాస్ గనుక ఇజ్రాయెల్పై దాడి చేయకపోయి ఉంటే ఈ యుద్ధం సంభవించి ఉండేది కాదని, కాబట్టి ఇజ్రాయెల్ ప్రతి దాడులు ఏమాత్రం తప్పు కాదని ఇజ్రాయెల్ను సమర్థించాడు ఆస్టిన్ లాయిడ్. ఇజ్రాయెల్పై దాడులకు పాల్పడిన హమాస్, హెజ్బుల్లా, హుతీ తీవ్రవాదులకు అండగా ఉన్నది ఇరాన్ ప్రభుత్వమే. ఇజ్రాయెల్పై దాడులు చేసేందుకు ఈ తీవ్రవాద సంస్థలకు ఆయుధ సహాయంతో పాటు మిలిటరీ ట్రైనింగ్ ఇచ్చింది ఇరాన్ ప్రభుత్వమే. కొద్ది రోజులుగా లెబనాన్లోని హెజ్బుల్లా స్థావరాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసి కీలక నేతలను హతమారుస్తున్న తరుణంలో ఇరాన్ నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురయ్యే అవకాశం ఉందని, ఇది మరో పెద్ద యుద్ధానికి దారితీస్తుందని నిపుణులు విశ్లేషించారు. ఇరాన్ ఇజ్రాయెల్పై దాడికి దిగవచ్చన్న అంచనాల నేపథ్యంలో అమెరికా నేరుగా ఇరాన్ను హెచ్చరించింది. అమెరికా కంటే ముందే ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ బెంజమిన్ నెతన్యాహు ఇరాన్ను హెచ్చరించాడు. తమ దేశానికి హాని తలపెట్టాలని భావించిన ఎవరినైనా సరే వదిలిపెట్టేది లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. దీంతో భయపడిపోయిన ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖొమేనీ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. జై హింద్, జై భారత్.